తీవ్రంగా చూపిస్తారు రేపు పొద్దున. సరే ఏంటి ముద్రగడ పద్మనాభం గారి కాన్ఫిడెన్స్ ఏంటి? తరిమి కొడతాను పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎందుకంటే ఆయనకి లెక్క తెలుసు కదా, ఆయనకి లెక్క తెలుసు కదా సార్, ఎన్ని వందల కోట్లు తెచ్చిపోస్తున్నారు, దాని వాటి మీద నమ్మకం ఆయనకి. పిఠాపురంకి వస్తే సార్ నేను రావద్దని, మీ మర్యాద పోద్దని పంపించేశారు సార్ కొన్ని చోట్ల ఆయనకి. ఏ కాన్ఫిడెన్స్ ఉంటుందండి నీకు అట్లాంటి వాడికి? డబ్బుతో జనాన్ని కొనటం, దొంగోట్లు, మన మద్యం బాటిల్స్ పట్టుకున్నారు కదా, 1200 కేసులు, ₹1 కోటి సరుకు, ఇంకెంత ఉందో పట్టుకోవాల్సింది అక్కడ. 5 ఏ పేపర్ టీవీలు వచ్చినాయి వాటి గురించి? అలా మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని. అదేదో అడవిలోనూ ఎక్కడ అడవిలో ఉన్న ఆఫ్రికా దేశాల్లో నియోజకవర్గంలాగా అయిపోయింది ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ అరాచకానికి. అదే ఆయన నమ్మకం. సిగ్గుండద్దు, మన సాటికలు వస్తుంది 100 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఓడకూడదాం అని చెప్పి వాళ్ళు దుర్మార్గం చేస్తుంటే, ఎవడో రెడ్డి, మదమెక్కిన రెడ్డి, డబ్బు మదమెక్కిన రెడ్డి ఆ పని చేస్తుంటే సాటికొరస్తుడుగా మనోడి నోట్లో మట్టి కొడదాం, మనోడిని ఓడకూడదాం అని చెప్పని ప్రయత్నం చేయటం. అసలు మనం మనిషి జన్మెత్తామా? పక్క కులం నవ్వు మనం చూసి నిజాయితీ రక్షణ చేయి. మగాళ్ళైతే నిజాయితీ రక్షణ, మగాళ్ళు దమ్ముంటే నిజాయితీ రక్షణ చేయి. డబ్బులు ఖర్చు పెట్టకుండా, దౌర్జన్యం చేయకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయండి. తేల్చుకుందాం అటు ఇటు, ఎవడు ఉడుతుందో ఎవడు గెలుస్తాడు అంటే ఆయనకి తెలుసు. పద్మనాభానికి అన్ని తెలుసు, ఎవడెవడు ఎంతెంత డబ్బు ఎక్కడికి తరలిస్తున్నాడు, తున్నించి ఎక్కడి నుంచి డబ్బు ఎంత వస్తుంది. కర్ణాటక ఎలక్షన్స్ లో నేను కర్ణాటక ఎలక్షన్ అక్కడ ఉంటే ఆదికేశ్వర నాయుడు గారికి సంబంధించిన మనుషులతో ఈ 2 రోజుల క్రితం 50 కోట్లు వెళ్ళి పిఠాపురం ఇక్కడి నుంచి కర్ణాటక నుంచి అని చెప్పారు అలా. ఇంకెక్కడెక్కడి నుంచి ఎంతెంత వస్తున్నాయి రాము గారు, ఏం జరుగుతుందని నేను అడిగాను. ఓనీలో ఒక్క ఛాన్స్ గెలిపిస్తే పిచ్చిపిచ్చుకుందా? మీరు ఎలక్షన్ చేసుకోండి, నిజాయితీ చేసుకోండి. మా కులపండి ఒకరిని అందరూ కలిసి టార్గెట్ చేసి మండలానికి ఒకటి కన్వీనర్గా పెట్టి, కన్నబాబుని ఒకటి, దాడిశెట్టి రాజాన్ని ఒకటి, పద్మనాభాన్ని ఒకటి, మిథున్ రెడ్డిని. ఎక్కడ మిథున్ రెడ్డి? ఏ ఊరోడండి? మిథున్ రెడ్డి ఎక్కడ? పీలేరు పొంగునూరు, ఎక్కడ పిఠాపురం? ఊరుకుంటాం మేము ఇలా చేస్తే. చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాపుల్ని గదిలిస్తున్నారు, గెలుపుతున్నారు కాపులు. చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామం. రేపు పొద్దున వాళ్ళ రాజకీయ ఉనికి ఇబ్బంది పడతారు. రేపు పొద్దున ఇలాంటి పనులు వాళ్ళు చేస్తే వాళ్ళు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోండి. ఇది ఎవరో జాగిరి కాదు, ఎవరికి ఇది రాష్ట్రం, ఎవరికి కాదు, ఇది ప్రజలది. ఇది కొంచెం ప్రజాస్వామ్య విలువలతో జాబ్ చేసుకోండి, మళ్ళీ ఆదరిస్తారు. కానీ రాము గారు మీరు పిఠాపురం, కాకినాడ ఆ ప్రాంతాలు కూడా